ఇదండి ఈ గ్లాసు శనగపప్పు పెట్టాను. 2 గ్లాసు వాటర్ పోసానండి. శనగపప్పుకి ఎక్కువ పట్టదు, 2 గ్లాసే పోసా వాటరు. ఇదిగోండి ఇలా ఉడికిపోయింది మెత్తగా. ఇలా ఉడికిపోవాలండి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం వేస్తే కొంచెం లూజ్ అవుతుంది. బెల్లం 200 గ్రామ్స్ వేసానండి. ఇదిగో 200 గ్రామ్స్ బెల్లం అండి. ఇది 200 గ్రామ్స్ బెల్లం కొట్టి వేసానండి. ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకోండి, సరిపోతుందండి. యాలక్కాయ పొడి లాస్ట్లో వేసుకోవాలి. ఈ మెదిపి ఉండలు చేసేటప్పుడు యాలక్కాయ పొడి వేసుకోవాలి. అమ్మవారికి పూర్ణాలు తయారు చేసేదండి. ఇది చూపెట్టా కదండి. శనగపప్పు ఉడికింది, వాటర్ పోసి 2 కప్పులు వాటర్ పోయమన్నా, 200 గ్రామ్స్ బెల్లం, ఒక 3 యాలకులు, 4 యాలకులు. యాలక్కాయలు ఇష్టాన్ని బట్టి తినొచ్చండి. ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇష్టం అయితే ఎక్కువ వేసుకోండి. 2 స్పూన్లు షుగర్ వేసానండి, సరిపోద్ది కరెక్ట్గా పాకానికి. మినపప్పు అయిపోయింది చూసారా. పూర్ణం శనగపప్పు, బెల్లము. ఇది ఈ గ్లాస్ పెట్టా కదండి. 2 గ్లాసులు వాటర్ పోయమన్నా, 5-6 విజిల్స్ వేయాలండి పప్పు. అప్పుడు వాటర్ ఏమి లేకుండా ఉంటుంది. దీంట్లో మనం బెల్లం వేస్తే ఇట్లా త్వరగా అయిపోతుంది. బెల్లం వేసి తిప్పుకుంటే తర్వాత విజిల్ అయిపోయినాక, చల్లారిపోయినాక, పప్పు తీసినాక, ఇప్పుడు ఇందాక మీకు చూపెట్టా కదా, అలా అయితే ఇదిగోండి ఇలా చక్కగా అయిపోయింది చూసారా. ఇలా ఉండాలండి. ఇదిగో యాలక్కాయ వేసేసుకుంటా. ఇప్పుడు యాలక్కాయలు ఎక్కువ వేస్తే మా వాళ్ళు వద్దంటారండి, తినరు. అందుకోసమే తక్కువే వేసాను. సరే అండి. మళ్ళీ 2 బియ్యము పోసుకొని ఇలా రుబ్బుకున్నానండి. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి, అప్పుడే మనకు పూర్ణాలు మంచిగా వస్తాయి. కొంచెం సాల్ట్ వేసి అందులో ఇదిగో ఈ స్పూన్తోనే స్పూనుడు నానబెట్టానండి మైదా. ఈ స్పూన్తోనే కొంచెం వాటర్గా కలిపి నానబెట్టాను. ఇప్పుడు దీంట్లో కలిపేసుకొని వేసుకుంటే మనకి మంచిగా వస్తాయి పూర్ణాలు. ఇంకా భయపడాల్సిన పనే ఉండదు. ఇలా కలిపేసుకుని మంచిగా చూసారా. కొంచెం పలసన కూడా అయ్యిద్ది, నూనె కూడా లాగదు. ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి మైదా. మనం ఇందులో కలిపేసుకోవచ్చు. పొయ్యి మీద నూనె పెట్టుకున్నానండి, కళాయి పెట్టేసి మీకు చూపిద్దామని. త్వరగా లేట్ అయిపోద్ది కదండి పూజ. ఈ కన్సల్టెన్సీలో చూసి ఇలా కరెక్ట్గా ఉంటుందండి. కొంచెం మనం రాత్రిపూట గట్టిలో నీళ్ళు ఉన్నాయనుకుంటారు. ఇదిగోండి అలా వచ్చింది చూసారా. ఇలా వేసుకోండి, చక్కగా వస్తాయండి పూర్ణాలు, చాలా బాగా వస్తాయి.
ఇదిగో చూడండి, ఇలా వేసుకుంటే చక్కగా వస్తాయి. ఇదండి, ఇలా కలుపుకుంటే చూసారా, బొడిపుళ్ళు లేకోకుండా మంచిగా వచ్చాయి, రౌండ్గా వచ్చాయి. చూసారా, ఇంత మంచిగా పిండి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మంచిగా పిండి మన పూర్ణాలు చెప్పినట్లు వస్తాయండి. వాటికి 2 కలుపుకోండి, 1 స్పూన్ మైదా కలుపుకోండి, సరిపోతుంది. ఎంత పిండి అయినా లెక్క ఉండదండి, మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. రుబ్బుకునేటప్పుడు నేను 6 గ్లాసులు రుబ్బాను, 2 గ్లాసులు బియ్యం పోసాను, కొంచెం మైదా వేసాను, అదే 1 స్పూను. చూసారు కదా, ఇలా రావాలి.